మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో యాదాద్రి హాస్పిటల్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్, ప్రభుత్వ విప్పులు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్యే మందుల సామ్యాలు సహా పలువురు ప్రముఖులు హాజరై ఆసుపత్రి సేవలను అభినందించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సీఎండీ భవ్యతేజ్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల వైద్య అనుభవంతో అత్యుత్తమ ప్రణాళికలతో తక్కువ ధరకే నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఇక్కడ 24 గంటల అత్యవసర సేవలతో పాటు సిటీ స్కాన్ వంటి ఆధునిక వసతులు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. ఓకే కొంచెం ముందు చేసిన ప్రజాప్రతినిధులకి, ప్రత్యేకంగా గవర్నమెంట్ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారికి, అలాగే గవర్నమెంట్ విప్ నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి, అలాగే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యాల్ గారికి, అలాగే ఈటల రాజేందర్ గారికి, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారికి, మరియు లోకల్ మేయర్స్, డిప్యూటీ మేయర్స్, కార్పొరేటర్స్, కౌన్సిలర్స్ అందరికీ, అలాగే నల్గొండ డిసిసి అధ్యక్షుడు ఉన్నా కైలాస్ గారికి, గోల్లా వెంకటరెడ్డి గారికి, వేణారెడ్డి గారికి, పటేల్ రమేష్ రెడ్డి గారికి అండ్ మిగతా ప్రజాప్రతినిధులందరికీ, వారితో పాటు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన హాస్పిటల్ యాదాద్రి హాస్పిటల్స్ ఓపెనింగ్. ఇది యాదాద్రి హాస్పిటల్స్ అనేది మేము ఎప్పటి నుంచో అనుకుంటున్న ఒక కళ. ఆ కళ ఇవాళ నెరవేరింది. నేను ఈ ఫీల్డ్లో గత 10 ఏళ్ళుగా ఉన్నాను. మాకు ఆల్రెడీ ఆటోనగర్లో చేతన హాస్పిటల్స్ అనేది మా ఒక మొదటి బ్రాంచ్, ఇది మా 2వ బ్రాంచ్. సో దీనికి అందరూ కూడా వచ్చి గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మళ్ళీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మన హాస్పిటల్లో వచ్చిన ప్రత్యేకతలు మన దగ్గర ఏంటి అంటే, మన దగ్గర ఫుల్ టైం డాక్టర్స్, ఫుల్ టైం జనరల్ ఫిజిషియన్స్ 2 అండ్ ఫుల్ టైం జనరల్ సర్జన్. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువ అందరూ కూడా ఇబ్బంది పడేది మెదడు మరియు నరాలకు సంబంధించిన వ్యాధులతోటి. సో ఫుల్ టైం న్యూరో కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. దాంతోపాటు మెయిన్లీ ఫుల్ టైం అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్. సో ఎనీ ఎమర్జెన్సీ కేసెస్, ఎనీ ఎమర్జెన్సీ పాలిట్రామా, హెడ్ ఇంజురీ, స్నేక్ బైట్, ఎనీ బ్యాడ్ కేసెస్ ఏదున్నా కూడా మనము తక్కువ ధరలకి మంచి నాణ్యమైన వైద్యం అందించడం జరుగుతుంది. దాంతోపాటు మనకి అంటే ఇవన్నీ కారకాలు ఉండొచ్చు మనకి. సో నరాలకు సంబంధించి వ్యాధులు రావడానికి, ముఖ్యంగా చిన్నపిల్లలు ఫిట్స్ లాగా మనకి బ్రెయిన్ డెవలప్మెంట్లో ప్రాబ్లం కానీ ఇవన్నీ చూస్తుంటాము. అదే పెద్దవాళ్ళలో మనకి బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటివి, సో మెదడులో గడ్డలు ఫామ్ అవ్వడం కానీ, సో మనకి మతిమరుపు వ్యాధులు కానీ, ఇవన్నీ మనకి వయసు పెరిగే కొద్దీ వస్తుంటాయి. సో మారుతున్న కాలానుగుణ ప్రకారం మనం వాడే మొబైల్ ఫోన్స్ వల్ల ఆ రేడియేషన్ ఎఫెక్ట్ కానీ, సో పొల్యూషన్ వల్ల కానీ, డైట్ సరిగ్గా లేకపోవడం కానీ, సో వీటన్నిటి వల్ల మనకి నరాలకు సంబంధించి వ్యాధులు సంభవిస్తున్నాయి. హాస్పిటల్ ఫిజిషియన్. సో నేను 10 years నుంచి మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఫిజిషియన్గా. సో ఇప్పుడు మనం యాదాద్రి హాస్పిటల్ ఓపెనింగ్కి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు ఇక్కడికి విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు, ముఖ్యంగా పాత్రికేయులకి. అండ్ మన దగ్గర అవైలబుల్ ఉన్న సేవల గురించి ఆల్రెడీ మన ఎంపీ గారు చెప్పారు. సో ఫుల్ టైం జనరల్ మెడిసిన్ విభాగంలో మేము పనిచేస్తున్నాము. సో ఉదయం పూట మేడం ఉన్నారు, సాయంత్రం పూట మేము కవర్ చేస్తాము. అలాగే ఫుల్ టైం న్యూరో ఫిజిషియన్, ఫుల్ టైం న్యూరాలజీ అండ్ ఫుల్ టైం ఐసీయూ అండ్ క్రిటికల్ కేర్ సేవలు కానీ, సో 24/7 ఎనీ ఎమర్జెన్సీస్ సో మనకి అందుబాటులో ఉంటాయి. ఏ రకమైన ఇబ్బంది వచ్చినా మేము డాక్టర్లు అందరం మీకు అందరికీ సహాయ సహకారాలు అందిస్తాము.
సో దాంతోపాటు మనకి డయాలసిస్ కానీ సో సిటీ స్కాన్ కానీ మనకి దాంతోపాటు మిగతా సేవలు కూడా అన్నీ అందిస్తాం. ఓటీ కానీ, ఆపరేషన్ థియేటర్స్ కానీ, సర్జికల్ కానీ, సో అన్ని డిపార్ట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందిస్తూ సో ఈ యాదాద్రి హాస్పిటల్ మన బోడుపల్లి, మేడిపల్లి, చెంగిచెర్ల, సో ఇక్కడ ఉన్న ఏరియాస్తో పాటు వరంగల్ నుంచి వచ్చే కేసెస్ కానీ, నియర్ బై ఎనీ కేసు కానీ మనం ట్రీట్మెంట్ ఉంటుంది.